భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు జిల్లాలో ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులతో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మరియు గృహ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం రామాలయంలో ఈ నెలలో జరగనున్నటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణము మరియు పట్టాభిషేక మహోత్సవాల కోసం ఏర్పాట్లను అధికారులను ఏ విధంగా చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. దీనిలో భాగంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని, భక్తులకు మజ్జిగ మరియు మంచినీళ్ల ప్యాకెట్లు అందించాలని ఆయన తెలిపారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులకు జాగ్రత్త చేపట్టాలని ఆయన తెలిపారు. భద్రాచలం నుండి పర్ణశాల వెళ్లేటువంటి రోడ్డు మార్గం గుంతలుగా ఉందని, వాటన్నిటినీ బాగు చేయాలని ఆర్ఎన్పి అధికారులకు కూడా ఆయన సూచనలు చేశారు. ఏది ఏమైనప్పటికీ ఈసారి రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగాలని, భద్రాచలం బ్రిడ్జిపై కూడా లైటింగ్లను ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. భక్తులకు లడ్డూ ప్రసాదం ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు చేపట్టాలని ఆలయ అధికారులను ఆయన ఆదేశించారు. ఆ విధంగా లడ్డూను తయారు చేసి ఫ్రెష్ లడ్డూను భక్తులకు అందజేయాలని, ఉందా లేదా అని ఫుడ్ ఇన్స్పెక్టర్లు తెలుసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. దేవాలయ ఈవో గారు, ఉన్నత అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం ఈ కళ్యాణం అనేది రంగరంగ వైభవంగా ఈ సీతారామచంద్ర వారి కళ్యాణాన్ని భద్రాచలానికి ఒక పేటెంట్ ఉంది. ప్రతి సంవత్సరం చాలా పవిత్రంగా అద్భుతంగా చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఎక్కడ చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ఉండే విధంగా అధికారులందరూ అనుభవించినట్లు ఉన్నారు కాబట్టి నేను ఇన్ డెప్త్ కూడా పోవటం లేదు. గతంలో అనేక పర్యాయాలు ఇక్కడ చేసిన అధికారులు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మైన్యూట్ గా ప్రతి అధికారి పోవాలి. గౌరవ కలెక్టర్ గారు ప్రీవియస్ ఉన్న వీడియోస్ ఒకసారి నేను చూసుకోండి. కళ్యాణం అయిన తర్వాత లాస్ట్ టైం అనుకున్నప్పుడు చీఫ్ మినిస్టర్ గారు, నేను, మిగతా మంత్రులు అక్కడ ఉన్న సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు ఇబ్బంది పడ్డారు. కరెక్ట్ గా ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఐడెంటిఫికేషన్ తో పాటు మన ఎండోమెంట్ వాళ్ళు, సమ్ ఆఫీసర్స్ వాళ్ళు ప్రాపర్ గా రిసీవింగ్ కానీ ఎగ్జిటింగ్ కానీ ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి. 1 or 2 జడ్జెస్ మా కళ్ళ మధ్య కొంచెం అనీజీగా ఫీల్ అయ్యారు. మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి. అదే రకంగా గోదావరి నదిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎమ్మెల్యే గారు చెప్పిన కూడా ప్రాపర్ గా దాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి. రాములవారి అంటే ఒక ఖమ్మం జిల్లాకి రాములవారి గారు, ఒక తెలంగాణ రాష్ట్రానికి రాములవారి గారు, అందరి భక్తులకి రాములవారే కాకుండా మన వివిఐపి అన్నప్పుడు వివిఐపికి అందరినీ అక్కడ చూడండి. చూసి వీలైనంత వివిఐపిని మినిమైజ్ చేయగలిగితే బెటర్. వివిఐపిని ఇంక్రీజ్ చేసుకోకుండా మినిమైజ్ చేయగలిగితే దెన్ మీ కంట్రోల్లో లా అండ్ ఆర్డర్ కానీ భక్తులకు సౌకర్యార్థం కానీ మనం చేసే వసతులు ఇవ్వగలుగుతాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాపర్ గా చేసి డెఫినెట్ గా బిఫోర్ దట్ 27th లోపు మనకు ఒకసారి నేను couple of hours స్పెండ్ చేసేటట్టు మళ్ళీ టైం తీసుకొని డెఫినెట్ గా ఇక్కడ రావడం జరుగుతుంది. రోడ్లు సెంటర్లో ఉన్న రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థను కానీ ఈ టీం చేసే కార్యక్రమంలో కూడా ఇప్పటి నుంచే ఫుల్ ఫ్లెడ్జ్ లో లోకల్ మున్సిపాలిటీ ఎవరికింద వస్తుందో గ్రామ పంచాయతీ ట్రైనింగ్ కార్యక్రమం కూడా ప్రాపర్ చేయండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు టెంపుల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ప్లాన్ కూడా ప్రిపేర్ చేశారు. దాన్ని మళ్ళీ ఒకసారి ఫైనలైజేషన్ చేసి నేను ముఖ్యమంత్రి గారు లోకల్ మిగిలిన మంత్రులతో షేర్ చేసుకొని దాని మీద కూడా విధి విధానాలు అనేది డెఫినెట్ గా చేసుకుంటాం. ఆర్టీసీకి సంబంధించి నేను కారెక్కిన తర్వాత ఎండీతో మాట్లాడి తప్పకుండా వెహికల్స్ పర్ఫెక్ట్ గా వాటి బెస్ట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెహికల్స్ అన్ని కూడా ఆర్టీసీలో ప్రజలకు సౌకర్యవంతం లోపలగా యాక్ట్ చేసే విధంగా కలెక్టర్ గారు, కన్సల్ట్ ఆఫీసర్స్ దాని మీద ఫోకస్ చేయాలని కూడా చెప్తారు. చివరిగా అధికారులందరూ అనుభవజ్ఞులు. ఇందాక స్థానిక శాసనసభ్యులు చెప్పినట్లు అనేక పర్యాయాలు ఈ కళ్యాణంలో మీరు పాలు పంచుకున్న వాళ్ళు
గతంలో కంటే మెరుగైన సేవలు భక్తులకు ఇచ్చే విధంగా మీ శాఖలలో పాత్ర పోషించాలని నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.